Morning students, my name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College, Palem, Nagar Karnool district. ఈరోజు మనం BA సెకండ్ సెమిస్టర్ వారికి మ్యాక్రో ఎకనామిక్స్ పేపర్లో భాగంగా వ్యాపార చక్రాల గురించి తెలుసుకుందాం. వ్యాపార చక్రాలనే బిజినెస్ సైకిల్స్ అని పిలుస్తున్నాం. ఈ వ్యాపార చక్రాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సర్వసాధారణంగా ఏర్పడుతుంటాయి. ఆర్థిక వ్యవస్థలు 3 రకాలు ఉంటాయి. ఒకటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, ఇంకొకటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, ఇంకొకటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ యాజమాన్యం ఉంటుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ యాజమాన్యం ఉంటుంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో అటు ప్రభుత్వము ఇటు ప్రైవేటు 2 యాజమాన్యాలు కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. కానీ ఈ బిజినెస్ సైకిల్స్ వ్యాపార చక్రాలు అనేవి ఎక్కువగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా ఏర్పడుతుంటాయి. వీటిని 4 దశలుగా విభజించడం జరిగింది. డిప్రెషన్, దీనినే ఆర్థిక మాంద్యము అంటున్నాం. రిసెషన్, ఆర్థిక తిరోగమనం అంటున్నాం. రికవరీ, ఆర్థిక పునరుజ్జీవనం అంటున్నాం. బూమ్, ఆర్థిక సౌభాగ్యం అని పిలుస్తున్నాం. ఇప్పుడు వ్యాపార చక్రాలు అంటే ఏమిటి, నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక కార్యకలాపాల స్థాయి కాల ప్రవాహంలో హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడూ ఒకేలాగా ఆర్థిక కార్యకలాపాలు ఉండవు, వీటిలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలు అని పిలుస్తున్నాం. ఇవి ఒకదాని వెంబడి మరొకటి చక్రంలాగా భ్రమణం చెందుతూ ఉంటాయి. అందుకే వీటిని మనం వ్యాపార చక్రాలు అంటున్నాం. అంటే ఆర్థిక కార్యకలాపాలు కొన్నిసార్లు బాగా వృద్ధిలోకి వస్తాయి, కొన్నిసార్లు బాగా పడిపోవడం జరుగుతుంది. అంటే ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి వీటన్నిటిలో ఒకేసారి సంభవించే హెచ్చుతగ్గులనే మనం వ్యాపార చక్రాలు అంటున్నాం. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఇవి ఎక్కువగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఒకే చోట ఒకే రకంగా ఉండకుండా మారుతూ ఒక చక్రంలాగా భ్రమణం చెందుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం వ్యాపార చక్రాలని పిలుస్తున్నాం. ఈ వ్యాపార చక్రాల గురించి ఆర్థికవేత్తలు వివిధ రకాల నిర్వచనాలను ఇవ్వటం జరిగింది. మొట్టమొదటగా బెన్హమ్ అనే ఆర్థికవేత్త వ్యాపార చక్రాలు అనగా ఏమంటాడో చూద్దాం. బెన్హమ్ ప్రకారం ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక మాంద్యం మీన్స్ బూమ్, డిప్రెషన్, ఇవి 2 ఒకదాని వెంట మరొకటి సంభవించడమే వ్యాపార చక్రాలు అని బెన్హమ్ అనే ఆర్థికవేత్త నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఇంకొక ఆర్థికవేత్తను తీసుకున్నట్లయితే జేఎం కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్. ఇతని ప్రకారం వ్యాపార చక్రాలంటే ఒక సమయంలో పెరుగుతున్న ధరలు, తక్కువ నిరుద్యోగిత, అంటే ఆశాజనక పరిస్థితి ఉంటుంది. మరొక సమయంలో తగ్గుతున్న ధరలు, ఎక్కువ నిరుద్యోగితతో నిరాశాజనక పరిస్థితి కొనసాగటాన్నే వ్యాపార చక్రాలు అని జేఎం కీన్స్ తన నిర్వచనం ద్వారా తెలియజేయటం జరిగింది. మరొక ఆర్థికవేత్తను తీసుకున్నట్లయితే ఆర్ఏ గార్డెన్. ఇతని ఉద్దేశంలో ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిలలో క్రమం తప్పకుండా చోటు చేసుకునే హెచ్చుతగ్గులనే వ్యాపార చక్రాలు అంటున్నారు. అంటే
ఒక్కొక్కసారి ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిల్లో పెరుగుదల ఉండొచ్చు, మరికొన్నిసార్లు తగ్గుదల ఉండొచ్చు. ఇలాంటి హెచ్చు తగ్గులనే వ్యాపార చక్రాలు అని ఆర్ఏ గార్డెన్ తన నిర్వచనం ద్వారా తెలియజేయటం జరిగింది. అంటే వ్యాపార చక్రాల మీద ఆర్థికవేత్తలకు భిన్న అభిప్రాయాలున్నాయి. వారు తమ నిర్వచనాల ద్వారా వ్యాపార చక్రాలను నిర్వచించటం జరిగింది. అయితే ఈ ఆర్థికవేత్తల అభిప్రాయాలను గనుక తీసుకున్నట్లయితే వ్యాపార చక్రాలు అంటే ఆర్థిక కార్యకలాపాల స్థాయిలో వచ్చే హెచ్చు తగ్గులే. ఈవెన్ అది ఉత్పత్తిలో కావచ్చు, ఉద్యోగితలో కావచ్చు, ధరలలో కావచ్చు, ఆదాయ స్థాయిల్లో కావచ్చు, ఏర్పడే హెచ్చు తగ్గులనే వీరు వ్యాపార చక్రాలుగా పరిగణించడాన్ని చూడవచ్చు. ఇప్పుడు మనం వ్యాపార చక్రాల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వ్యాపార చక్రాలు అనేవి స్వల్పకాలానికి సంబంధించినవి. అంటే చాలా రోజులు ఇవి ఉండవు, కేవలం కొద్ది కాలంలో మాత్రమే ఇవి సంభవించి వెళ్ళిపోతాయి. అందుకే వ్యాపార చక్రాలు స్వల్పకాలానికి సంబంధించినవి అని చెబుతున్నాం. ఇంకొక లక్షణం ఏంటంటే వ్యాపార చక్రాలు ఒక్కసారి మాత్రమే వచ్చి ఆగిపోకుండా అవి ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ మళ్ళీ సంభవిస్తూ ఉంటాయి. ఇంకొక లక్షణం ఏంటంటే వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే సాధారణంగా ఇవి పారిశ్రామిక రంగంలో చోటు చేసుకుంటే వీటి ఫలితం మిగతా రంగాలు అంటే వ్యవసాయం కావచ్చు, సేవా రంగం కావచ్చు, వీటిపైన కూడా ప్రభావం ఉంటుంది. అంటే వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. ఇంకొక లక్షణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకునే ఏ రెండు వ్యాపార చక్రాలు కూడా సేమ్ ఉండవు. అంటే అవి ఏర్పడిన సమయంలో కానీ ఆర్థిక వ్యవస్థ పైన అవి చూపే ప్రభావంలో కానీ వ్యత్యాసం ఉంటుంది. అంటే ఏ రెండు వ్యాపార చక్రాలు కూడా ఒకేలాగా ఏర్పడవు. అవి ఏర్పడే టైంని బట్టి కానీ అవి చూపే ప్రభావాన్ని బట్టి కానీ తేడా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక లక్షణం వ్యాపార చక్రాల వల్ల ప్రజల వినియోగ స్థాయిలో, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయి, సాధారణ ధరల స్థాయి వీటన్నిటిలో కూడా స్పష్టంగా హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో అటు వినియోగం పైన, ఇటు ఉత్పత్తి, ఉద్యోగిత పైన, ధరల స్థాయి పైన, ఆదాయ స్థాయి పైన తీవ్ర ప్రభావాన్ని వ్యాపార చక్రాలు చూపటం జరుగుతుంది. ఇంకొక లక్షణం ఏంటంటే వ్యాపార చక్రాల కాలంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరణ చెందడం కానీ అంటే స్ప్రెడ్ అవ్వడం కానీ లేదా కుదించుకుపోవడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ ఒకదాని వెంట మరొకటి సంభవిస్తూనే ఉంటాయి వ్యాపార చక్రాల కాలంలో. అంటే ఆర్థిక కార్యకలాపాలు బాగా ఎక్కువగా పెరగడం కానీ లేదా మొత్తానికే తగ్గిపోవడం కానీ ఒకదాని వెంబడి మరొకటి సంభవిస్తూనే ఉంటాయి. ఇంకొక లక్షణం ఏంటంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు సంభవిస్తే ఆ ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఉన్న ఇతర ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇవి వ్యాపిస్తాయి. అంటే ఫస్ట్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఇవి సంభవిస్తే దానితో సంబంధం ఉన్న ఇతర ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇవి వ్యాపిస్తాయని చెప్పవచ్చు. అంటే వ్యాపార చక్రాలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు, ఇవి మారుతూనే ఉంటాయని చెప్పవచ్చు. ఏర్పడే ఏ రెండు వ్యాపార చక్రాలు కూడా ఒకేలాగా ఉండవు, వీటిలో తేడాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు వ్యాపార చక్రాల యొక్క దశలేంటో చూద్దాం. ఫేసెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్.
ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఇవి సర్వసాధారణంగా ఏర్పడుతూ ఉంటాయని. అయితే ఇవి ఒకదాని వెంబడి మరొకటి చోటు చేసుకునే హెచ్చుతగ్గులను బట్టి ఈ వ్యాపార చక్రాలను 4 దశలుగా విభజించవచ్చు, 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఆర్థిక మాంద్యము, దీనినే ఎకనామిక్ డిప్రెషన్ అని పిలుస్తారు. రెండవది ఆర్థిక పునరుజ్జీవనం, దీనినే ఎకనామిక్ రికవరీ అని పిలుస్తారు. థర్డ్ వన్ ఆర్థిక సౌభాగ్యము, దీనినే ఎకనామిక్ ప్రాస్పరిటీ లేదా బూమ్ అని కూడా పిలుస్తారు. ఫోర్త్ వన్ ఆర్థిక తిరోగమనము, దీనినే ఎకనామిక్ రిసెషన్ అని పిలవటం జరుగుతుంది. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే ఈ వ్యాపార చక్రాలను 4 దశలుగా విభజించటం జరిగింది. ఒకటి ఆర్థిక మాంద్యం, సెకండ్ ఆర్థిక పునర్జీవనం, థర్డ్ ఆర్థిక సౌభాగ్యం, ఫోర్త్ ఆర్థిక తిరోగమనం. ఇప్పుడు ఈ వ్యాపార చక్రాలలోని దశలను ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. వ్యాపార చక్రాలలో మొట్టమొదటి దశ ఆర్థిక మాంద్యం, దీన్నే మనం ఎకనామిక్ డిప్రెషన్ అని పిలుస్తున్నాం. అయితే ఈ వ్యాపార చక్రాల్లో ఉండే 4 దశలు ఏవైతే ఉన్నాయో ఈ 4 దశలలో అతి భయంకరమైన దశ ఆర్థిక మాంద్యం. ఎందుకని అంటే ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలు అట్టడుగు స్థాయిలో ఉంటాయి. అంటే చేసిన ఉత్పత్తికి అసలు డిమాండ్ ఉండదు, డిమాండ్ పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తువులకు అసలు డిమాండ్ అనేదే ఉండదు. దీనివల్ల ఉత్పత్తి చేసిన శ్రామికులు ఉపాధి అవకాశాలని కోల్పోతారు, అంటే నిరుద్యోగులైపోతారు. దీనివల్ల శ్రామికుల ఆదాయ స్థాయి పడిపోయి వారి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆదాయం తగ్గుతుందో కొనుగోలు శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంటే టోకు ధరల సూచి చిల్లర ధరల సూచి కన్నా తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, వ్యాపారస్తులకు అటు పెట్టుబడిదారులకు ఇద్దరికి కూడా లాభాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే లాభాలు తగ్గిపోతాయో వారికి పెట్టుబడి పెట్టడానికి కూడా ద్రవ్యం అనేది ఉండదు. అంతేగాక బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోతాయి. దీనివల్ల పెట్టుబడిదారులు ఎవ్వరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు, ఇష్టపడరు. సో ఆర్థిక వ్యవస్థలో సమిష్టి వ్యయం తగ్గిపోతుంది. సమిష్టి వ్యయం అంటే ప్రజలందరి వ్యయం. దీనివల్ల ఈ దశలో అంటే ఆర్థిక మాంద్య దశలో అన్ని రంగాల్లో కూడా నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటాయి. పేదరికం, నిరుద్యోగం రెండు విలయతాండవం చేస్తుంటాయి. కొనుగోలు శక్తి తగ్గిన కారణంగా వినియోగదారులు ఎవ్వరు కూడా వస్తువులను కొనుక్కోలేరు. సంస్థలు వస్తువులను అమ్ముకోలేని కారణంగా వస్తు సప్లై పెరిగిపోతుంది, అంటే నిల్వలు పెరిగిపోతాయి. అందుకే కీన్స్ ఈ దశను పుష్కలంగా పేదరికం ఉండే స్థితి అని పిలవటం జరిగింది. అంటే ఈ దశ అత్యంత భయంకరమైన దశ. మనం ఈ దశను ప్రపంచవ్యాప్తంగా 1929-30లో ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాం. అందుకే ఈ దశను భయంకరమైన దశ అని పిలవటం జరుగుతుంది. అంటే ఆర్థిక కార్యకలాపాలు అట్టడుగు స్థాయిలో ఉంటాయి. చేసిన ఉత్పత్తికి అసలు డిమాండ్ అనేదే ఉండదు. అంటే వస్తు నిల్వలు అలాగే గుట్టలుగా పేరుకొని పోయి ఉంటాయి. అందులో పనిచేసే శ్రామికులు, వస్తువులను ఉత్పత్తి చేసే
శ్రామికులంతా నిరుద్యోగులైపోతారు. పేదరికం, నిరుద్యోగం అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వాళ్ళ ఆదాయ స్థాయి పడిపోయి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అటు వ్యాపారస్తులు కానీ పెట్టుబడిదారులు కానీ పెట్టుబడి పెట్టడానికి ఎవ్వరు కూడా మొగ్గు చూపరు. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వటానికి అస్సలు ముందుకు రావు. అంటే ఈ దశ మొత్తం ఆర్థిక వ్యవస్థ నిరాశ, నిస్పృహలతో కూడుకున్న దశగా చెప్పవచ్చు. అందుకే దీన్ని మనం వ్యాపార చక్ర దశల్లో అతి భయంకరమైన దశగా పేర్కొనటం జరిగింది. ఇప్పుడు రెండవ దశ ఆర్థిక పునర్జీవనం. వ్యాపార చక్రాలలో ఆర్థిక మాంద్యం తర్వాత వచ్చే దశ ఆర్థిక పునర్జీవనం అంటారు. ఈ దశలో ఆర్థిక వ్యవస్థ కొంత వేగం పుంజుకొని స్వస్థత చేకూరుతుంది. అంటే ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కొంతవరకు పుంజుకుంటాయి. అంటే ఉత్పత్తి క్రమంగా పెరగడం వల్ల, అంటే ఉత్పత్తికి కొంత డిమాండ్ పెరగడం వల్ల పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ఉత్పత్తిదారులు శ్రామికులకి ఉపాధి అవకాశాలను కల్పించి ఉత్పత్తిని పెంచుతారు. అంటే ఈ రెండవ దశ ఆర్థిక పునర్జీవన దశలో ఆర్థిక కార్యకలాపాలు కొంత వేగాన్ని పుంజుకోవడం వల్ల ఉత్పత్తిదారులు ఉత్పత్తిని పెంచుతారు. సో ఉత్పత్తిని పెంచడం వల్ల శ్రామికులకి కొంత ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీని కారణంగా శ్రామికుల ఆదాయ స్థాయి కొంత పెరుగుతుంది. ఆదాయ స్థాయి పెరగడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారో బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. వీటన్నిటి ఫలితంగా అంటే ఆర్థిక పునర్జీవన దశలో ఆర్థిక కార్యకలాపాలు కొంత వేగాన్ని అందుకోవడం వల్ల ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అంటే కొంత వేగాన్ని పుంజుకుంటుంది ఆర్థిక పునర్జీవన దశలో. అంటే ఉత్పత్తి పెరగడం వల్ల ఉత్పత్తిదారులు ఉత్పత్తి అయిన వస్తువులకి డిమాండ్ పెరగడం వల్ల ఉత్పత్తిదారులు కొంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. దీనివల్ల శ్రామికుల ఆదాయాలు పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుంది. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. అంటే వీటన్నిటి ఫలితంగా మొదటి దశను పోల్చుకుంటే, ఆర్థిక మాంద్య దశను పోల్చుకుంటే ఆర్థిక పునర్జీవన దశలో, పునర్జీవనం అంటే తిరిగి మళ్ళీ జన్మించడం. సో ఇందులో కూడా ఆర్థిక కార్యకలాపాలు అట్టడుగు స్థాయి నుండి కొంతవరకు అభివృద్ధి దశకి చేరుకోవడానికి ఆర్థిక కార్యకలాపాలు వేగాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. ఏ దశలో? ఆర్థిక పునర్జీవన దశలో. ఇప్పుడు మూడవ దశ ఆర్థిక సౌభాగ్య దశ. దీనినే మనం బూమర్ ప్రాస్పరిటీ అని పిలుస్తున్నాం. వ్యాపార చక్రాలలో ఆర్థిక పునర్జీవనం తర్వాత వచ్చే దశను ఆర్థిక సౌభాగ్య దశ అంటున్నాం. ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలు ఉన్నత స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి. అంటే మొదటి దశ ఆర్థిక మాంద్యం దశ నుండి ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక పునర్జీవన దశకి చేరుకున్నాక ఆర్థిక సౌభాగ్య దశలోకి వస్తాయి. అంటే ఆర్థిక కార్యకలాపాలు ఒకే దశలో ఉండకుండా
భ్రమణం చెందుతూనే ఉన్నాయి. ఇప్పుడు 3వ దశలోకి మనం ప్రవేశించాం. ఈ దశ ఆర్థిక సౌభాగ్య దశ. ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలు ఉన్నత స్థితిలో కొనసాగుతూ ఉంటాయి. అంటే ఉత్పత్తి అయిన వస్తువులకి కావలసినంత డిమాండ్ అనేది ఏర్పడుతుంది. అన్ని వర్గాల ఆదాయ స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. సో ఉత్పత్తి బాగా పెరగడం జరుగుతుంది. అధిక ఉత్పత్తి చేపట్టడం వల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. దీంతో ఉత్పత్తిదారులు ఇంకా ఎక్కువ ఉత్పత్తిని పెంచడం కోసం అదనంగా పెట్టుబడి చేస్తారు. అంటే ఆర్థిక కార్యకలాపాలు ఆశావహంగా పనిచేస్తూ ఉంటాయి. సో ఉత్పత్తిదారులు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో అదనం పెట్టుబడి చేయడానికి ముందుకు వస్తారు. బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వటానికి రెడీగా ఉంటాయి. శ్రామికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కారణం ఉత్పత్తి పెరగడం వల్ల శ్రామికులకు ఉపాధి అవకాశాలు పెరిగి వస్తువులకి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడిదారులు ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించాలన్న ఉద్దేశంతో ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు పెట్టుబడిదారులు. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అనేది ఉన్నత స్థాయికి చేరుతుంది ఆర్థిక సౌభాగ్య దశలో. ఆర్థిక మాంద్య దశను పోల్చుకుంటే ఆర్థిక పునర్జీవన దశలో ఆర్థిక కార్యకలాపాలు కొంతవరకు మెరుగుపడటం జరుగుతుంది. తర్వాత క్రమంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి ఆర్థిక సౌభాగ్య దశకి చేరుకోవడం. ఇందులో ఉత్పత్తికి కావలసినంత డిమాండ్ పెరగడం వల్ల ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు పెట్టుబడిదారులు. సో ఉత్పత్తిని తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు వచ్చేలాగా ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేస్తారు పెట్టుబడిదారులు. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గి వారి లాభాలు పెరుగుతాయి. ఇంకా ఎక్కువ ఉత్పత్తి సాధించడం కోసం అదనంగా పెట్టుబడి చేస్తూ ఉంటారు పెట్టుబడిదారులు. దీనివల్ల అదనపు పెట్టుబడుల వల్ల శ్రామికులకు ఉపాధి అవకాశాలు పెరిగి వారి ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఎప్పుడైతే శ్రామికుల ఆదాయ స్థాయి పెరుగుతుందో వారి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. సో వారి కొనుగోలు శక్తి పెరగడం వల్ల వస్తువులకి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తువులకి డిమాండ్ పెరుగుతుందో పెట్టుబడిదారులు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఉత్సాహం చూపిస్తారు. అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. దీనివల్ల బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అనేది అత్యున్నత స్థితికి చేరుతుంది ఆర్థిక సౌభాగ్య దశలో. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం వ్యాపార చక్రాలు అనేవి కేవలం స్వల్పకాలానికి సంబంధించినవి. అంటే కేవలం కొద్ది పీరియడ్ మాత్రమే ఒక స్టేజ్లో ఒక దశలో ఉండటం జరుగుతుంది. ఏ దశలో కూడా అవి పర్మనెంట్గా ఉండవు. అంటే ఆర్థిక కార్యకలాపాలు ఒక్కొక్కసారి ఉన్నత స్థితికి చేరటం, ఒక్కొక్కసారి నిమ్న స్థితికి దిగజారటం జరుగుతూ ఉంటుంది. ఇలా భ్రమణం చెందుతూ ఉంటాయి. కాబట్టే వీటిని మనం చక్రాల్లాగా భ్రమణం చెందటం వల్లనే వ్యాపార చక్రాలని పిలుస్తున్నాం. సో
ఇప్పటికి మనం 3 దశల గురించి తెలుసుకున్నాం. ఒకటి ఆర్థిక మాంద్యము. ఆర్థిక మాంద్యంలో ఆర్థిక కార్యకలాపాలు అట్టడుగు స్థాయిలో ఉండి ఉత్పత్తికి డిమాండ్ లేక, ఉపాధి అవకాశాలు లేక, ఆదాయాలు లేక, కొనుగోలు శక్తి తగ్గి పేదరికం, నిరుద్యోగిత వంటివి విలయతాండవం చేసే స్థితి ఆర్థిక మాంద్యము. అందుకే కీన్స్ దీన్ని ఈ దశను, ఆర్థిక మాంద్య దశను పేదరికం పుష్కలంగా ఉండే స్థితి అని చెప్పటం జరిగింది. కారణం, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యమప్పుడు స్థూల అర్థశాస్త్ర పితామహుడు జేఎం కీన్స్ చక్కటి పరిష్కారాన్ని చూపటం వల్ల ఈ ఆర్థిక మాంద్యం సమయం నుండే స్థూల అర్థశాస్త్ర ప్రాధాన్యత ఇంకా పెరిగిందని చెప్పవచ్చు. అందుకే మనం జేఎం కీన్స్ను స్థూల అర్థశాస్త్ర పితామహుడుగా కూడా పేర్కొంటున్నాం. ఎందుకని అంటే ఆర్థిక మాంద్య కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎందుకు అలా మారింది అనడానికి సార్థక డిమాండ్ కారణమని ఒక కొత్త అంశాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక మాంద్యానికి చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిన ఘనత జేఎం కీన్స్దే. అందుకే ఇతన్ని మనం స్థూల అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తున్నాం. ఈ ఆర్థిక మాంద్య సమయంలో సూక్ష్మ అర్థశాస్త్రం, మైక్రో ఎకనామిక్స్ ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపలేకపోయింది. అలాంటి సమయంలో స్థూల అర్థశాస్త్రం ఆర్థిక వ్యవస్థ మొత్తాలను గురించి పరిశీలించే శాస్త్రం. ఇది చక్కటి పరిష్కార మార్గాన్ని జేఎం కీన్స్ తన గ్రంథం ద్వారా తెలియజేయటం వల్ల మనం ఇతన్ని స్థూల అర్థశాస్త్ర పితామహుడుగా పిలుస్తాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఆర్థిక మాంద్యం నుంచి ఆర్థిక కార్యకలాపాలు ఆర్థిక పునర్జీవన దశకు చేరుకుంటాయి. ఆర్థిక పునర్జీవన కాలంలో కొంతవరకు ఆర్థిక కార్యకలాపాల స్థాయి కొంతవరకు వేగం పుంజుకుంటుంది. దాని తర్వాత దశ ఆర్థిక సౌభాగ్యము. ఈ ఆర్థిక సౌభాగ్య దశలో ఉత్పత్తైన వస్తువులన్నింటికీ కూడా డిమాండ్ ఏర్పడి పెట్టుబడులు పెట్టడానికి ఉత్పత్తిదారులు ముందుకు రావడం, ఉత్పత్తి ఇంకా పెరిగి ఉపాధి అవకాశాలు పెరగడం, ఉపాధి అవకాశాలు పెరగడంతో ఆదాయాలు ఇంకా పెరగడం, ఈ ఆదాయాలు పెరగడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరగడం, వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అనేది ఉన్నత స్థితికి చేరుకోవటం జరుగుతుంది ఆర్థిక సౌభాగ్య దశలో. నెక్స్ట్ చిట్ట చివరి దశ ఆర్థిక తిరోగమనం. దీనినే మనం ఎకనామిక్ రిసెషన్ అన్నాం. వ్యాపార చక్రాల దశలలో ఆర్థిక సౌభాగ్యం తర్వాత వచ్చే దశ ఆర్థిక తిరోగమనం. ఆర్థిక సౌభాగ్య స్థితిలో ప్రజల ఆదాయాల్లో వచ్చిన పెరుగుదల కన్నా సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక తిరోగమనం ప్రారంభమవుతుంది. అంటే ఆర్థిక సౌభాగ్య స్థితిలో ఎటు చూసినా కూడా ఆర్థిక కార్యకలాపాలు ఉన్నత స్థితిలో ఉంటాయి. అప్పుడు అలాంటి సమయంలో ప్రజల ఆదాయాల్లో వచ్చిన పెరుగుదల కన్నా సాధారణ ధరల స్థాయిలో వచ్చిన పెరుగుదల, అంటే ధరలు విపరీతంగా పెరగటం వలన మెల్లిగా ఆర్థిక తిరోగమనం అనేది ప్రారంభమవుతుంది. అంటే ఎప్పుడైతే ఈ తిరోగమనం ప్రారంభమవుతుందో ఆర్థిక వ్యవస్థలో మళ్ళీ ఉత్పత్తైన వస్తువులకి తగిన డిమాండ్ లేక ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయి మళ్ళీ తిరిగి క్రమంగా
తగ్గుముఖం పడతాయి. అంటే సౌభాగ్య స్థితిలో ఆర్థిక కార్యకలాపాలు ఉన్నత స్థితికి చేరినప్పుడు ప్రజల ఆదాయాల్లో వచ్చిన పెరుగుదల కన్నా, అంటే వారి ఆదాయ స్థాయి కన్నా సాధారణ ధరల స్థాయి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక తిరోగమనం, ఎకనామిక్ రిసెషన్ ప్రారంభమవుతుంది. ఈ టైంలో, ఆర్థిక తిరోగమనం టైంలో ఉత్పత్తైన వస్తువులకి తగిన డిమాండ్ లేక మళ్ళీ తిరిగి ఉత్పత్తి, ఉద్యోగితా స్థాయి, ఆదాయ స్థాయి క్రమంగా తగ్గుముఖం పడతాయి. దీనివల్ల ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గుముఖం పడుతుందో బ్యాంకులు ఇచ్చే పరపతిని తగ్గిస్తాయి, అంటే అప్పులు ఇవ్వటాన్ని తగ్గిస్తూ పోతాయి. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ పరిస్థితిలో, అంటే ఆర్థిక తిరోగమనం ఏర్పడిన పరిస్థితిలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సరైన చర్యలు చేపట్టకపోతే ఇది క్రమంగా మళ్ళీ తిరిగి భయంకరమైన దశ, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. అంటే మళ్ళీ ఆర్థిక తిరోగమనం నుంచి ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం అనేది ఉంది. అందుకే ప్రజల ఆదాయ స్థాయి కన్నా సాధారణ ధరల స్థాయిలో పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడే ఈ తిరోగమనం సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సరైన చర్యలు చేపట్టకపోతే తిరిగి ఇది ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశం అనేది ఉంది. దీనిని ఒక పటం ద్వారా చూద్దాం. ఆర్థిక వ్యాపార చక్రాల దశలు మనం 4 అని తెలుసుకున్నాం. మొదట ఏర్పడేది ఆర్థిక మాంద్యము. ఆర్థిక మాంద్యం తర్వాత వచ్చేది ఆర్థిక పునర్జీవనం. ఆర్థిక పునర్జీవనం తర్వాత వచ్చే దశ ఆర్థిక సౌభాగ్యం. ఆర్థిక సౌభాగ్యం తర్వాత వచ్చే దశ ఆర్థిక తిరోగమనం. ఇప్పుడు దీన్ని మనం OX OY అక్షం తీసుకొని వాటి ద్వారా ఒక పటం ద్వారా ఆర్థిక మాంద్య వ్యాపార చక్రాల దశలను క్లియర్గా తెలుసుకుందాం. OX అక్షం పైనేమో కాలాన్ని తీసుకున్నాం, OY అక్షం పైనేమో ఆర్థిక కార్యకలాపాల స్థాయిని తీసుకున్నాం. DD అనే రేఖ ఆర్థిక మాంద్యాన్ని చూపే రేఖ. SS అనే రేఖ ఆర్థిక పునరుజ్జీవనం, ఆర్థిక తిరోగమనాన్ని చూపే రేఖ. EE అనేది ఆర్థిక సౌభాగ్యాన్ని చూపే రేఖ. అంటే వ్యాపార చక్రాలలో ఆర్థిక కార్యకలాపాలు ఒక దశ నుండి మరొక దశకు క్రమంగా నిరంతరాయంగా కదులుతూనే ఉంటాయి. అంటే ఆర్థిక మాంద్యం నుంచి ఆర్థిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం నుంచి ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక సౌభాగ్యం నుంచి ఆర్థిక తిరోగమనం, మళ్ళీ ఆర్థిక మాంద్యం, మళ్ళీ ఆర్థిక సౌభాగ్యం. ఈ విధంగా ఒకదాని వెంట మరొకటి భ్రమణం చెందుతూనే ఉంటాయి. వ్యాపార చక్రాల దశలు కాలం గడిచే కొద్దీ క్రమంగా ఒకదాని వెంట మరొకటి సంభవిస్తూనే ఉంటాయి. అయితే ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు ఒడిదుడుకులకు లోను కావడం సహజం. ఈ ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయితో పోల్చి చూస్తే వీటిలో వచ్చే హెచ్చుతగ్గులనే మనం వ్యాపార చక్రాలు అని పిలుస్తున్నాం.
ఇవి మొట్టమొదట పారిశ్రామిక రంగంలో ఏర్పడి ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకి వ్యాపిస్తాయి. మరి ఈ వ్యాపార చక్రాల వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ పైన, వ్యాపార సంస్థలపైన వివిధ రకాల ప్రభావాలను చూపిస్తాయి. అంటే వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ఆశావాదులుగా ఉంటారు, కానీ ఈ ఆర్థిక కార్యకలాపాలు ఒకే స్థాయిలో ఉండకుండా ఇవి మారుతూ ఉండటం వల్ల వస్తువులకి డిమాండ్ పెరగొచ్చు, తగ్గొచ్చు. దీనివల్ల వ్యాపార సంస్థలు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంతేగాక సౌభాగ్య కాలంలో పెట్టుబడిని బాగా ఉత్పత్తిదారులు పెంచుతారు. దీనివల్ల ధరలు పెరిగి పోటీ పెరుగుతుంది. ఈ ధరలను నియంత్రణ చేయడం కష్టమవుతుంది. అంతేగాక సగటు వ్యాపార సంస్థలు ఈ వ్యాపార చక్రాల పరిణామాలను అంటే మార్పులను తట్టుకోవటం చాలా కష్టం. వీటిని ముందే ఊహించి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వ్యాపార సంస్థలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. పెద్ద సంస్థలు ఆర్థిక ఒడిదుడుకులతో సతమతమవుతూ నిలదొక్కునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ హెచ్చుతగ్గులనేవి సంస్థల నియంత్రణలో ఉండవు కాబట్టి వీటికి అలవాటు పడి పరిస్థితులను బట్టి వ్యాపార సర్దుబాటును చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపార చక్రాలు అనేవి ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగం పైన తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా శ్రామికుల ఉద్యోగావకాశాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వారు ఆదాయాలను కోల్పోయి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే ఒక రంగంలో ఏర్పడిన మార్పులు మరొక రంగం పైన తీవ్ర ప్రభావాన్ని ఈ వ్యాపార చక్రాల ద్వారా చూపిస్తుందని చెప్పవచ్చు. సో ఇవి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలోనే సర్వసాధారణంగా ఈ వ్యాపార చక్రాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.